అజిత్ దోవల్ ఈ పేరు తెలియని వాళ్ళుండరు. ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్న అజిత్ దోవల్ పేరు వింటే దాయాది దేశంతో పాటు భారత శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. ఆయన చేసిన సాహసోపేతమైన ఆపరేషన్లు ఆయన్ను ఇండియన్ జేమ్స్ బాండ్ గా చేశాయి. పాకిస్తాన్ వీధుల్లో మాసిన గడ్డం, చిరిగిన దుప్పటితో బిచ్చగాడి వేషంలో 1980వ దశకంలో ఒకటి కాదు, రెండు కాదు, 6 ఏళ్ల పాటు తిరిగారు అజిత్ దోవల్. దాయాది పాక్ అణు రహస్యాలను బట్టబయలు చేశారు. 81 ఏళ్లున్న ఈ 007 జేమ్స్ బాండ్ చేతుల్లో మన దేశ భద్రత ఉంది. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ దోవల్ చూపుతున్న ఈ అంకిత భావం దేశ రక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఎంతో మంది యువతకు ఆదర్శం. ముఖ్యంగా దేశ రక్షణ వ్యవస్థలోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ల కోసం ఆయన ఓ రోల్ మోడల్. అయితే తాజాగా ఈ భారత గూఢచారికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆ విషయం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాలంలో అందులో ఆయన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్, ఇంటర్నెట్ అస్సలు వాడరా అని ఆశ్చర్యపోతున్నారు దేశ ప్రజలు. మరి ఇంతకీ జేమ్స్ బాండ్ ఫోన్, ఇంటర్నెట్ అస్సలు వాడకపోవడం వెనుకున్న కారణాలేటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇటీవల జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అజిత్ దోవల్ తాను ఇంటర్నెట్ తో పాటు ఫోన్ కూడా వాడరని వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తన కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లోని ప్రజలతో మాట్లాడేందుకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫోన్ ఉపయోగిస్తానని చెప్పారు. అది కూడా అవసరం అనుకుంటేనే వాడతానని చెప్పారు. ప్రతిరోజు ఈ రెండూ లేకుండా తన పనులు చేసుకునేలా నిర్వహించేలా ప్రణాళిక వేసుకుంటానని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. అయితే కమ్యూనికేషన్ కోసం చాలా మార్గాలున్నాయని, అందులో ప్రజలకు తెలియనివి చాలా ఉన్నాయని ఈ సందర్భంగా దోవల్ అన్నారు. సామాన్యుల దగ్గర నుంచి చిన్న పిల్లల చేతుల్లో కూడా ఫోన్లుండే ఈ రోజుల్లో గుడిసెల్లో, మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్న ఈ కాలంలో దేశ భద్రతా వ్యవస్థను నడిపిస్తున్న అజిత్ దోవల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత రోజుల్లో ఫోన్, ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజు గడవదు. అలాంటిది ఓ అత్యున్నత భద్రతా అధికారి డిజిటల్ సాధనాలకు దూరంగా ఉండడం సాధ్యమేనా అని సందేహపడుతున్నారు. అయితే అజిత్ దోవల్ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కు దూరంగా ఉండడానికి ప్రధానంగా భద్రతాపరమైన కారణాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న పరికరాలు సులభంగా హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. శత్రు దేశాలు లేదా గూఢాచారి సంస్థలు వాటి నుంచి హ్యాక్ చేసి దేశ భద్రతకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఆయన తన కమ్యూనికేషన్ ను అత్యంత గోప్యంగా ఉండాలని కోరుకుంటారు. ప్రభుత్వం అందించే అత్యంత సురక్షితమైన ల్యాండ్ లైన్ నెట్వర్క్లు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన ఉపయోగిస్తారు. క్షేత్రస్థాయిలో ఉన్న తన నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. సామాన్య ప్రజలకు తెలియని అనేక ఇతర సమాచార మార్పిడి పద్ధతులు ఉన్నాయని, తాను వాటిని అనుసరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక ఉత్తరాఖండ్లో 1945లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్లో చేరారు. విధుల్లో చూపిన ధైర్య సాహసాలకు గాను కీర్తి చక్ర అందుకున్న అతి పిన్న పోలీస్ ఆఫీసర్ గా నిలిచారు అజిత్ దోవల్. మిజోరాం, పంజాబ్, ఈశాన్య ప్రాంతాల్లో చోటు చేసుకున్న తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించారు. కేరళ క్యాడర్కు చెందిన అజిత్ దోవల్ నిఘా, అంతర్గత భద్రతా విభాగాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. అంతేకాకుండా జాతీయ భద్రతా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. భారత గూఢాచారిగా ఆయన చేసిన అనేక సాహసాల కారణంగా ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు పడింది. ఇక 1999లో కాందహార్ IC-814 ప్లేన్ హైజాక్ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న వారిలో దోవల్ కూడా ఒకరు. దీంతో ప్యాసింజర్లు సురక్షితంగా విడుదలయ్యారు. అంతేకాకుండా దాదాపు 15 హైజాక్ కేసులను చాకచక్యంగా హ్యాండిల్ చేశారు దోవల్. ఇక 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ స్ట్రైక్స్ లో కూడా కీ రోల్ పోషించారు అజిత్ దోవల్. ప్రస్తుతం 5వ జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్నారు. అజిత్ దోవల్ ఆన్ ఏ మిషన్ అంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయినట్లే.